దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబరు 207 కొత్త నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా మీ రెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. అయ్యా, ఈ దినము మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. నిల్చున్నవాడు వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని, ఈ విశ్వాసయాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి దేవుడు రాయించాడండి. ఏమనంటే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు అనే ఆయన గురించి దేవుడు ఇక్కడ రాయించాడండి. దాదాపుగా ఇది ఎప్పుడు జరిగిందంటే, చరిత్రలోకి మనం వెళ్తే క్రీస్తుపూర్వం 2700 నుంచి 3000 సంవత్సరాల మధ్యలో జరుగుంటుంది అని చరిత్రకారులు అంచనా వేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక జలప్రళయం వచ్చి భూలోకాన్ని ముంచివేసినట్లు, నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న పట్టణాలన్నీ మునిగిపోయినట్లు, కొన్ని నాగరికతలు బయలుపడినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మన భారతదేశంలో అయితే సింధు నది ప్రాంతాన ఒక హరప్పా, మొహంజోదారో అనే పట్టణాలు బయలుపడ్డాయి. కొన్ని వస్తువులు కూడా వారు తీయటం మనం చూస్తాం. అట్లాగే మెసపటోమియా ప్రాంతంలో కూడా కొన్ని పట్టణాలు బయలుపడినట్లు మనం చూస్తాం. 2 నదుల మధ్య భాగమే మెసపటోమియా, ఇరాన్, ఇరాక్ అంటారు ఇప్పుడు. అలాగే ఈజిప్ట్ దేశంలో, అంటే రకరకాల దేశాల్లో కొన్ని పట్టణాలను ఆ భూమిలో నుంచి వెలికి తీసినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైంటిస్టులు చెప్పింది ఏంటంటే, ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 2700 నుంచి 3200 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో ఈ పట్టణాలు ఉన్నట్లుగా మేము భావిస్తున్నామని వాళ్ళు ఒక సర్టిఫై చేసినట్లుగా మనం చూస్తాం. మన భారతదేశంలో సర్ జాన్ మార్షల్ అనే ఆయన ఈ సింధు నాగరికతను వెలికి తీయటానికి అధ్యక్షుడిగా నియమించబడ్డట్లు మనం చూస్తాం. అట్లా ఈ నాగరికతలన్నీ ఎప్పుడు కాలం నాటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చక్కగా మనకు ఆధారాలతో చూపిస్తుంది. ఆ నాగరికతలు అనేవి ఎప్పుడు అంటే, నోవాహు బ్రతికి ఉన్నటువంటి దినముల్లో, నోవాహు అనే ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి రోజులలో ఆ నాగరికతలు విలసిల్లినయి అన్నట్లుగా మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ నోవాహు మాత్రం చనిపోలేదండి. మనుషులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయినాయి, వృక్షాలు కూడా చనిపోయినాయి, భూమి మొత్తం, ఈ భూమి మీద ఉన్న జీవరాశి మొత్తం నశించిపోయింది. కారణం ఏంటంటే, ఆ భూమి ఎలా ఉందంటే దేవుని దృష్టికి బలత్కారంతో నింపబడిందంట. ఆదికాండము 6వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, భూలోకము 11వ వచనంలో దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను గనుక దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారంట. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఆ భూలోకం అంతా బలత్కారం చేత నిండబడి ఉందంట.
భూలోకమంతా చెడిపోయిందంట. మనుషులు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంట. ఇప్పుడేం చూస్తామండి? దుర్మార్గం చూడాలంటే నోవాహు దినాలకు వెళ్ళాలి. దుర్మార్గం చూడాలంటే సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళండి. భయంకరమైన దుర్మార్గము, వ్యభిచారం, విచ్చలవిడితనము చూడాలంటే నోవాహు దినాల్లో ఉంది. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంది. అందుకే దేవుడు అది సహించలేక వాటిని లేపేసాడండి. నోవాహు దినాల్లో అయితే భూమిని లేపేశాడు పూర్తిగా, మనుషులందరినీ. ఒక నోవాహు అతని కుటుంబం మాత్రమే రక్షించబడింది. సొదొమ గొమొర్రా పట్టణాలను అయితే అగ్ని గంధకాలు కురిపించి కాలిపోయండి. ఇప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే మృత సముద్రం పక్కనే కొన్ని బూడిద దిబ్బలు కనబడతాయి. ఇప్పటికి కూడా స్టిల్ టుడే మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, మృత సముద్రం పక్కనే బూడిద దిబ్బలు కనపడతాయి. ఆ బూడిద దిబ్బల్లో గంధకపు ఆధారాలు ఉంటాయి. అగ్ని గంధకాలు దేవుడు కురిపించాడు ఆ దినాన్న. అవి ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యాలుగా మన ముందు దృష్టాంతాలుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట యథార్థమైనది, సత్యమైనది, ఆధారపూరితమైనది. దీన్ని నమ్మొచ్చు. పరిశుద్ధ గ్రంథం యందు విశ్వాసం ఉంచవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండొచ్చండి. దీనికి ఆధారం ఉంది. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథమును కానీ దేవునిని కానీ తెలుసుకోలేక వారి అజ్ఞానము చేత నశించిపోతూ ఉన్నారు. ఎందుకంటే వారి పితరులు ఆరాధించిన దేవుడు గొప్పవాడని, మా దేశపు దేవుడు గొప్పవాడని, మా భాష దేవుడు గొప్పవాడని, మా కుల దైవం, మా ఆరాధ్య దైవం అని ఏదేదో దేవుళ్ళను తయారు చేసుకొని వారు అలా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ అసలు మేము ఆరాధించేది సరైన దేవుడా కాదనే పరిశీలన ఈనాడు మనుషులు చేయలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు సైతం, పిహెచ్డీలు చేసిన వారి సైతం, మంచి మంచి జ్ఞానులు సైతం దేవుని గురించి పరిశీలన చేయక గ్రుడ్డితనములకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము వాస్తవము, పరిశుద్ధ గ్రంథము నిజమైన గ్రంథము. బైబుల్ హిస్టారికల్ బుక్. ఈ నోవాహు టైంలో జలప్రళయం సంభవించింది. దేవుడు ఆ భూలోకాన్ని చూసినప్పుడు భూలోకంలో సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారంట. ఎంత భయంకరంగా ఉందంటే ఆ రోజుల్లో పాపము, పురుషుడు స్త్రీతోనే వ్యభిచారం చేసినట్లు భయంకరమైన దుర్మార్గము ఆ దినాన్ని ఉన్నప్పుడు దేవుడు నొచ్చుకొని మనుషుల్ని చేసినందుకు ఈ భూమిని లేపేస్తానని డిసైడ్ అయ్యాడండి. ఆ టైంలో ఆ భూలోకమంతా పరిశీలిస్తే ఒకే ఒక్క వ్యక్తి కనపడుతున్నాడు, నీతిమంతుడుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే దేవుడు అంటున్నాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అంటున్నాడు. ఆ తరము వారిలో నోవాహే నీతిమంతుడిగా ఉన్నాడంట. తన క్రియలు నీతి క్రియలుగా ఉన్నవి, తన క్రియలు దేవుని ఎదుట అనుకూలముగా ఉన్నవి, దైవ చిత్తానుసారముగా ఉన్నవి, మంచి క్రియలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నోవాహు. ఈ నోవాహు అనే ఆయన ఇతరులకు హాని చేసే వ్యక్తి కాదండి, ఇతరులకు కీడు చేసే వ్యక్తి కాదండి, ఇతరులను దూషించి ద్వేషించే వ్యక్తి కాదు. అవసరమైతే చేతనైతే సహాయం చేస్తాడు, కానీ హాని ఎప్పుడూ చేయడండి. నోవాహు అనే ఆయన అంత సాత్వికుడు, నెమ్మదస్తుడు, ఇతరులకు మేలు చేసేవాడు. అంత మాత్రమే కాదు, కానీ తన కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకునేటటువంటి వాడు, తన బిడ్డలను చక్కగా చూసుకునేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ సృష్టికి ఆధారం ఎవరో ఒక దైవం ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు నోవాహు అంటే. అందుకే దేవుని వాక్కు నోవాహు దగ్గరికి వచ్చి నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు నోవాహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయబోతున్నాను. అయితే నువ్వేం చేయాలంటే చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక వాడ చేసుకో నోవాహు అని దేవుడు మాట్లాడాడండి. నా సన్నిధిని వీరి అంతం వచ్చేసిందయ్యా, ఈ భూలోకాన్ని లేపేయబోతున్నాను, మనుషులందరినీ చంపేయబోతున్నాను, తుడిచిపెట్టేయబోతున్నాను. అయితే నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో అన్నాడు. జల ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను, వర్షాన్ని కురిపించబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఏం చేశాడంటే
విధేయుడయ్యాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉంచాడు. అదే ఇక్కడ ఎబ్రీ పత్రికలో మనం చూసిన వాక్యం అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడమును సిద్ధము చేసెను అని రాయబడింది అక్కడ. అది వరకు చూడని సంగతులు ఏంటి? అది వరకు చూడని సంగతులు అంటే ఆ నోవాహు దినముల వరకు ఆ జలప్రళయం భూమి మీదకు వచ్చే వరకు ఈ భూమి మీద వర్షం అనేది లేదండి. వర్షం లేదు. అదేంటండి వర్షం లేదు, మరి పంటలు ఎలా పండాయి, ప్రజలు ఎలా బ్రతికారు, వాళ్ళ ఆహారం ఎలా తినేవాళ్ళు అని మీరు అడగవచ్చు. అయితే ఆ నోవాహు కంటే ముందు దినాల్లో భూమిలో నుంచి ఆవిరి లేచి చెమ్మ వచ్చి నీటి ఊట వచ్చి ఆ పంటలు పండేవి, ప్రజలు అలా ఆహారం తినేవాళ్ళు. అంతేగాని పైనుంచి వర్షం కురిసేది కాదండి. లేదు, వాళ్ళకి తెలియదు కూడా, అసలు వర్షం అంటే ఏందో తెలియదు. అయితే దేవుడు నోవాహును చూసినప్పుడు తన క్రియలు నీతి క్రియలుగా కనపడ్డాయి, దేవునికి ఇష్టడుగా కనపడ్డాడు. కాబట్టి నోవాహు, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకొని నేను వర్షాన్ని రప్పించబోతున్నాను అని నోవాహుకు తెలియచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఈ రీతిగా మాట్లాడాడో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జరిగించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆయనకి డైరెక్షన్స్ ఇచ్చాడు నోవాహుకి. ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మాడో, అయ్యా మరి ఓడ చేస్తానయ్యా అని ఎప్పుడైతే అన్నాడో, ఆ ఓడ ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని డోర్స్ ఉండాలి, ఎలా చేయాలి, ఏ కర్రతో చేయాలి, ఎక్కడ చేయాలి, సమస్తమును దేవుడు గైడెన్స్ ఇచ్చాడండి నోవాహుకి. ఫలానా ఇన్ని కొలత, ఎంత ఉండాలి కొలత, ఇంత ఉండాలి కొలత, ఇంత వెడల్పు ఉండాలి, తలుపు ఒకటి ఉండాలి, కిటికీ ఇట్లా ఉండాలి అని మొత్తము ఆయన డైరెక్షన్ ఇచ్చి ఆ నోవాహు చేత ఓడను తయారు చేయించాడు. దాదాపుగా 100 సంవత్సరాలు ఓడ పట్టిందని చెప్తారు తయారు చేయడానికి. ఆ ఓడ తయారు చేసేటప్పుడు ప్రజలు అడుగుతున్నారు నోవాహుని, నోవాహు ఏంటి ఇదేదో కడుతున్నావు, పైగా ఓడని చెబుతున్నావు, ఏంటి ఇక్కడ కడుతున్నావు అన్నాడు అని ప్రజలు అడిగినప్పుడు ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నాతో చెప్పాడు, ఇంకో కొన్ని దినాల్లో ఈ భూమిని జలంతో నింపేసి ఈ భూలోకంలో ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేస్తానని చెప్పాడు. నా రక్షణ కొరకు, నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ఓడను కట్టుకుంటున్నానయ్యా అని ప్రజలకి సువార్త చెప్పాడు. దేవుడు ఉగ్రత చూపించబోతున్నాడు, మీరు కూడా మారు మనస్సు పొందండి అయ్యా, మీ దుర్మార్గాన్ని మీరు మానుకోండి అయ్యా, మీ చెడ్డ క్రియలు మీరు మానుకోండి అయ్యా, మీ దురావ్యసనాలను మీరు మానుకోండి అయ్యా, దేవుని తట్టు తిరగండి అయ్యా, దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవ్వద్దయ్యా అని విన్నవించుకున్నాడు, సువార్త ప్రకటించాడు, బోధించాడు. కానీ ఆనాడు జనాల దృష్టికి నోవాహు ఎలా ఉన్నాడంటే వెర్రిబాడి వలె ఉన్నాడు. వెర్రిబాడి వలె హేళన చేసి నవ్వుకుంటూ పెద్ద గరుచుకుంటూ జలం రావటం ఏంది, వర్షం రావటం ఏంది, భూమి మునిగిపోవటం ఏంది, పైనుంచి వర్షం రావటం ఏంది, ఇదేంద్ర కొత్త మాటలు చెప్తాడు, నోవాహుకు పిచ్చెక్కిందామని హేళన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు భక్తిగా బ్రతుకుతుంటే, నువ్వు దైవ సంబంధంగా బ్రతుకుతుంటే, దైవ చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, పరలోక రాజ్యం కొరకు నువ్వు ఆశపడుతూ ఈ విశ్వాస యాత్రలో నువ్వు వెళుతూ ఉంటే, నీ కొలీగ్సే నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నీ బంధువులే నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నీ రక్త సంబంధికులే నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వైపు చూడొద్దండి, వారి వైపు చూడొద్దు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు, మీకు రక్షణ ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, మీకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు నిజమైన దేవుడు అండి. ఆయన వైపు చూడండి, విశ్వాసంలో బలవంతులై ఉండండి, విశ్వాసంలో స్థిరులై ఉండాలి. మనుష్యుల మాటలు మీరు పట్టించుకోవద్దండి. వారికి తెలీదు, అజ్ఞానంలో అంధకారంతో వారి కళ్ళు మూసుకుపోయింది. ఇప్పుడు అలాగే మాట్లాడతారు, ఇప్పుడు అలాగే అవమానపరుస్తాడు, ఇప్పుడు అలాగే హేళన చేస్తారు. కానీ ఒకానొక దినం రాబోతూ ఉంది, ఆ ఉగ్రత దినం ఎవ్వరు తప్పించుకోలేరండి, ఎవ్వరు తప్పించుకోలేరు. రాజులు, ఘనులు, గొప్పవారు, సామాన్యులు, సామంతులు, భూపతులు, అధిపతులు ఎవ్వరు తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలండి. అప్పుడు తీర్పు జరిగిద్ది.
మంచి క్రియలు చేసిన వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ క్రియలు చేసిన వాడికి చెడ్డ ఫలితం ఉంటుంది. అందులో నో డౌట్, ఎవ్వరు మార్చలేరు దీన్ని. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు నువ్వు శ్రమ పడుతున్నవేమో సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు నష్టపోతున్నావని అనిపిస్తుందేమో సహోదరి, సహోదరుడా, ప్రజలందరూ మిమ్మల్ని హింసిస్తున్నారేమో, ద్వేషిస్తున్నారేమో, హేళన చేస్తూ ఉన్నారేమో, సహించండి, సహించండి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు అని యేసు ప్రభుల వారు సెలవిచ్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలు కూడా దుర్దినాలు, భయంకరమైన దినాలు ఇవి. పొసకని దినాలు, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయినటువంటి దినాలు, ప్రేమ లేనటువంటి దినాలు, అక్రమము విస్తరించిపోయినటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. నోవాహు దినాల్లో ఉండినట్లుగా భూలోకం ఉంటుందంట. మనిషి కుమారుని యొక్క దినాల్లో, ఆయన రాబోతూ ఉన్న దినాల్లో యేసు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఇదిగో లోకమంతా చెడిపోయింది, బలత్కారంతో నిండివేయబడుతుంది, నీతి న్యాయాలు లేవు, అవి పేపర్లకే పరిమితం, చట్టాలు పేర్లకి పేపర్లకే పరిమితం, కానీ ఎక్కడ చూసినా అన్యాయమే, అక్రమమే రాజ్యమేలుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోనండి. మీరు పట్టుకున్న దాన్ని గట్టిగా విశ్వాసంతో ముందుకు కొనసాగండి. యేసు వైపు చూస్తూ మీరు నడవండి. ఈ నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటే దేవుడు మాట్లాడాడు, నాయనా, ఈ భూలోకాన్ని జలంతో నింపివేయబోతున్నాను, నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు ఓడ చేసుకో బాబు అంటే, ఇక నోవాహు ఆ స్థితిసార్గపు మ్రాను తెచ్చి దేవుడు చెప్పినటువంటి కొలతలు, దేవుణ్ణి చెప్పినటువంటి విధముగా దాదాపుగా 100-120 సంవత్సరాలు ఆ ఓడను కట్టి లోపల వెలుపల కీలు పూసేసి చక్కగా దాన్ని తయారు చేసుకున్నాడు. ఈ 100 సంవత్సరాల్లో జనులు హేళన చేశారు, నిందించారు, అవమానపరిచారు, ఎగతాళి గేలి చేశారు, అయినను పట్టించుకోవాలి. కారణం ఏంటంటే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి ఉన్నందుకు గేలి చేయబడుతున్నావా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నందుకు నువ్వు అవమానపరచబడుతున్నావా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నందుకు నువ్వు హింసించబడుతున్నావా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నందుకు నువ్వు ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా? అయితే సహించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఓడ కట్టడం పూర్తయింది. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 6వ అధ్యాయం 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడో అది కంప్లీట్గా చేయాలండి. మనం ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏంటంటే, మనం విఫలం అయిపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి పని కంప్లీట్గా మనం చేయలేమండి. సగం చేస్తాం, ముప్పావు చేస్తాం, పావు చేస్తాం. దేవుడు చెప్పినట్లు కంప్లీట్గా యావత్తు చేశాడంట నోవాహు. ఇక్కడ మనము కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల గురించి కానీ, మన బిడ్డల గురించి కానీ, మన వ్యక్తిగత జీవితం గురించి కానీ, విశ్వాసము గురించి కానీ, దేవుడు చెప్పినట్లు మనం చేయాలండి. దేవుడు చెప్పినట్లు చేయాలి. కంప్లీట్గా చేయగలిగినప్పుడే మనము ఆయన యొక్క శక్తిని మనము చూడగలం. ఈ నోవాహు అనే ఆయన దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహు, ఈ తరంలో నీవే నీతిమంతుడివయ్యా, నిన్ను బట్టి నీ ఇంటి వాళ్ళు కూడా విశ్వాసంలోకి వచ్చారు, మీ కుటుంబము ఓడలోకి వెళ్ళండి అని చెప్పాడు. దేవుడు ఇంకా ఏం చెప్పాడంటే, ప్రతి జంతువుకి, ప్రతి పక్షి, ప్రతి పురుగు, ప్రతిదీ రెండేసి నీ దగ్గరకు వస్తాయి, వాటికి కూడా అరలు చేసి పెట్టేసి వాళ్ళు ఆహారం కూడా సమకూర్చుకో అని చెప్పేసాడు. దేవుడు మొత్తం సిద్ధపరిచి పెట్టాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడండి, వాటన్నిటిని నోవాహు దగ్గరికి నడిపించాడండి. ఆ ఓడ దగ్గరికి అన్ని లోపల ప్రవేశించి నోవాహును తన కుటుంబీకులు, 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, ఆయన మొత్తం 8 మంది ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత కలిపేసి దేవుడు మూసేసాడు, లాక్ చేసేసాడు. ఆ తర్వాత ఆకాశ తూములు విప్పాడండి దేవుడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసిందంట. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక గంట 2 గంటలు మనం ఉన్న ఏరియాలో ప్రచండ వర్షం కురిస్తే డ్రైనేజీలు పొంగిపోయి మన ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. మనం చూస్తున్నాం వరదలు వచ్చి చైనా, బీజింగ్లోను, జపాన్లోను, రకరకాల దేశాల్లోనూ, మన భారతదేశంలో కూడా కొన్ని కారులే కొట్టుకుపోయింది, కొన్ని ప్రాంతాలే జలమయమైపోయింది, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి అని మనం న్యూస్లో వింటాం. ఏంది 2-3 గంటల వర్షానికి ఇక్కడ 40 రోజులు వర్షం కురిసిందంట. 40 days, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? భూలోకమే జలముతో నింపివేయబడిందండి. అప్పుడు ఓడ ఆ నీళ్ల మీద తేలి 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 పెద్ద పెద్ద పర్వతాలు సైతం మునిగిపోయినాయి అంట భూమి మీద. వెళ్ళి 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 టర్కీ దేశంలో ఉన్నటువంటి అరారాతు పర్వతాల మీద అది నిలిచినట్లు మనము చూస్తాం. ఆ టర్కీ దేశాన్ని కొట్టుకొని వెళ్ళిపోయి అట్లా ఉన్నప్పుడు ఆ జలప్రలయం ఆగిపోయిన తర్వాత నీళ్లు తగ్గుతూ ఉన్నప్పుడు ఆ ఓడ ఆ నీటి జ్వాలికి వస్తూ వస్తూ పర్వతాలకు తగులుకొని అక్కడే ఆగిపోయినట్లు మనం చూస్తాం. ఇప్పటికి కూడా స్టిల్ టుడే ఆ ఓడ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ ఓడను చూడాలి అంటే టర్కీ దేశం వెళ్ళండి. టర్కీ దేశంలో ఇప్పుడు కూడా ఆ నోవాహు చేసినటువంటి ఓడ సజీవంగా అది అట్లాగే ఉంది. మనకి దేవుడు చేసినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి పనులన్నీ మనకి సాక్ష్యాలుగా ఉంచాడండి దేవుడు. ఎందుకంటే ఆయన యందు పరిపూర్ణంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి. ఇప్పటికి కూడా ఆ నోవాహు ఓడ ఉన్నది. ఇది దాదాపుగా క్రీస్తు పూర్వం 2700 నుంచి 3300 మధ్యలో ఈ జలప్రలయం సంభవించింది అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు విశ్వాసం ఉంచుట వలన దేవుని యందు విశ్వాసముతో ఆయన ఉండుట వలన ఆయన మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబం కూడా రక్షించబడిందండి. మరి నీ పరిస్థితి ఏంటి ఓ ప్రియమైన మనుష్యుడా, ప్రజలారా? ఇప్పటికీ కూడా నీకు రక్షణ లేకపోతే, ఒకవేళ ఈ వాక్యమును వింటూ ఉన్నట్లయితే మారు మనస్సు పొంది రక్షించబడు. ప్రభు అయిన యేసు నామములో బాప్తిస్మం తీసుకో. అప్పుడు నీవు రక్షించబడతావు. రక్షణను పొందుకున్న నీవు దేవుని బిడ్డగా ముద్రించబడతావు. రక్షించబడినటువంటి నీవు ఓ సహోదరి, సహోదరుడా, రక్షణ అనేది నీ ఒక్కడికి మాత్రమే కాదు. నీ ఇంటి వారందరూ రక్షించబడి ఉన్నారా? మీ ఇంటి వారందరూ రక్షించబడి ఉన్నారా? మీ ఇంటి వారందరూ రక్షించబడి ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా రక్షణ లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయండి, దేవునిని అడగండి. రక్షణ అనేది విశ్వాసము ద్వారా కృప చేతనే కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. అవి దేవుడే అనుగ్రహిస్తాడు రక్షణ అనేది. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే నిన్ను గేలి చేస్తూ విశ్వాసం లేదు, దేవుడు లేడు, ఏం లేడని తిరుగుతూ ఉన్నారేమో, అలాంటి వారిని సైతం నీ ప్రార్థనను బట్టి, మీ విశ్వాసమును బట్టి, మీ నమ్మికను బట్టి, దేవునితో మీకుండే ఆ అనుబంధాన్ని బట్టి, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన మారుస్తాడండి. ఎందుకంటే కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నవి. కాలాలు సమయాలు ఆయన మార్చగలడు. నీవు ప్రార్థించినప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన యథార్థమైన ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది ఆయన సన్నిధికి వెళుతుందండి. అప్పుడు ఆయన కాలాన్ని మారుస్తాడు, సమయాన్ని మారుస్తాడు. రక్షణ లేని నీ కుటుంబీకులకు రక్షణ కలిగిస్తాడండి. అప్పటి వరకు గేలి చేసినటువంటి ప్రజలు వర్షం కురవటం మొదలుపెట్టిన తర్వాత ఓడ దగ్గరికి వచ్చి గందరగోళం చేస్తుంటే, నా దగ్గర ఎవడంతలం ఆయన పైన ఉంది తలుపు, ఓడేమో కింద, అవకాశమే లేదు. ఆ జల ప్రళయంలో అందరూ మునిగి చనిపోయారండి. అందరూ చనిపోయారు. సమస్త జీవరాశి, అన్ని జంతువులు చనిపోయినాయి, అన్ని పక్షులు చనిపోయినాయి, అన్నీ చనిపోయినాయి అండి. కారణం ఏంటంటే ఆ భూమి బలత్కారంతో నింపివేయబడింది కాబట్టి పరిష్కారం చేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో రక్షణ లేని వారు ఎవరన్నా ఉంటే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటూ ఉంటున్నప్పుడు, ఆయన చెప్పినట్లు యావత్తుగా మనము చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి మన ఇంటి వారిని రక్షిస్తాడండి. ఒకవేళ ఆయన చెప్పిన ఆజ్ఞలు మనము పాటించట్లేదేమో ఒకసారి పరిశీలన చేసుకోనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నోవాహు అయితే
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశానంట. యావత్తూ చేశాను ఆయన. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబీకులు ఇంకా రక్షించబడలేదంటే, నీకు సరి అయినటువంటి ఆశీర్వాదం రాలేదంటే, నీ కుటుంబము క్షేమస్థితిలో లేదు అంటే, దేవుని చెప్పింది యావత్తు నువ్వు చేయలేకపోతున్నావేమో. సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించు. వాక్యాన్ని బాగా పరిశీలన చేయండి. వాక్యాన్ని బాగా కంఠస్థం చేయండి. వాక్యాన్ని మీ మదిలో ఎక్కించుకొనండి. వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొనండి. దేవుడిచ్చినటువంటి కట్టడలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము మనకు సంబంధించి ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో సమస్తం ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాని ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదేమో ఒకసారి పరిశీలన చేసుకో. నోవాహు అయితే దేవుడు చెప్పినట్లు యావత్తు చేశాడు కాబట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను నిర్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షించబడినటువంటి దైవ జనాంగమా, మీ రక్షణ, మీ ఇంటి వారి రక్షణ కొరకు, మీ కుటుంబీకుల రక్షణ కొరకు, మీ బిడ్డల రక్షణ కొరకు, మీ బంధువుల రక్షణ కొరకు ఆ రక్షణ ఓడ అయిన యేసయ్యను నువ్వు మరి వారికి సిద్ధం చేయగలుగుతున్నావా? యేసయ్యను వారికి అందించగలుగుతున్నావా? మనందరి పాపాల కొరకు, మనందరి దోషాల కొరకు, మనకు రక్షణ ఈట కొరకే ఆయన మరణించాడండి. ఆయన రక్తాన్ని కార్చాడు. సిలువలో మన కొరకు బలి అయిపోయాడు. సర్వ పాపాన్ని తీసివేయటానికి ఆ పరిశుద్ధుడు పాపము లేని వాడిగా వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. రేపు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రజలారా, నోవాహు అట్లు చేశాను, యావత్తు చేశాను. విశ్వాసము చేత ఆయన చేశాడు. దేవుని చేత హెచ్చరింపబడి చేశాడు కనుక, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. నీవును దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కాబట్టి నీవు కూడా నీ ఇంటి వారిని రక్షించుకోవటానికి ప్రార్థన చేయండి. వారి గురించి దేవుని వద్ద విజ్ఞాపన చేయండి. ప్రాధేయపడండి. మీ కుటుంబీకులు, మీ రక్త సంబంధికులు, మీ బంధువులందరినీ రక్షించుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడండి. రక్షణ ఓడలోకి మీరు చేరండి. దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి జాగరూకులుగా, మెలకువగా ఉండి, విశ్వాసములో బలవంతులుగా ఉండి ముందుకు నడుద్దాము. ఆయన ఇచ్చే గొప్ప రక్షణను పొందుకొని పరలోక రాజ్యంలో చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, మన రక్త సంబంధికులందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలయ్యా. చక్కని వాక్యమును మాకు వినిపింపచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, దేవా, మీ చేత నోవాహు హెచ్చరించబడి అది వరకు చూడని సంగతులను బట్టి విశ్వాసం నుంచి తన కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను చేసుకున్నాడు. అవును ప్రభువా, మేము మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం తండ్రి. మా కుటుంబీకులు ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి. మా బంధువులు రక్షణ లేని వారు ఉన్నారు ప్రభువా. వారికి మీరు రక్షణ కలుగు చేయండి. రక్షణ ఓడలోకి మమ్మల్ని అందరినీ చేర్చి సురక్షితంగా నడిపించండి. ఈ యొక్క నాయన అగ్నిగుండం నుంచి తప్పించండి. ఈ విశ్వాస యాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించి మీరే కృప చూపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.